చూడండి, ఇతనైతే ఏం చేస్తున్నాడో అలాగని చెప్పి నేను చాలాసేపు బాగా గమనించాను. అందులో ఏమైనా మందు అది కొడుతున్నాడేమో అలాగని చెప్పి చాలా ఇదిగా ట్రై చేశాను. కానీ ఇతను చేసి మోసం ఏంటో తెలుసండి మీకు. ఇతను చేసిన ప్రతి మోసంలో కూడాను కష్టపడి రైతు పండించాడో లేదో తెలియదు, కానీ ఈ రైతు మాత్రం దాంట్లో ఇసుక వేసుకొని ధాన్యంలో జల్లుతున్నాడు. అంటే బరువుగా ఉంటే, ఎంత బరువుగా ఉంటే అంత మంచిది అలాగని చెప్పేసి, ఎంత ఎక్కువగా కాటా వస్తుంది అలాగని చెప్పి ఇతను బాగా ట్రై చేసి ఇసుక జల్లుతున్నాడు. ప్రతి రైతు కూడా ఇలాంటి మోసాన్ని చేస్తే రైతే రారాజు అలాగని చెప్పేసి అన్నాడు. ఈ రాజులే మోసం చేస్తుంటే బయట వాళ్ళు ఎంతైనా మోసం చేస్తారు. దాన్ని బట్టి మీరందరూ నాకు తెలియజేయండి. ఇలాంటి రైతులు వందలాది మంది కాదు, కోట్లాది మంది ఉన్నారు అలాగని చెప్పి నేనైతే నిరూపించగలుగుతాను. అతని చేతిలో ఉండే జల్లిది మాత్రం అదంతా ఇసుక మాత్రమే. అతను ఏమి వేరేది ఏం జల్లుతలేదు. ఆ ధాన్యంలో ఇసుక జల్లుతున్నాడు అతను. ఒకసారి బాగా గమనించండి. 2 బత్తాలు జల్లారు. ఎన్ని బత్తాలైనా ఇసుక జల్లగలదు. చూడండి, ఒక రైతు ఆవేదన. ఎటువంటి టైంలోనైనా ఎవరు కూడా రూపాయి సాయం చేస్తలేదని తెలిసి ఇదే రైతు తెలివితేటలుగా మందులు అవి కలిపితే చచ్చిపోతారు అలాగని చెప్పి ఓ ఇసుకను మాత్రమే కలిపారు. ఈ ధాన్యంలో కలిపి అలా ఇలాగా చూడండి, ఇదంతా ఇసుక కదా, ఈ ధాన్యంలో ఇలా కలిపితే అంతే మటుమాయం. చూసారండి, అది ఈ రైతు గారు తెలివితేటలో. చూడండి ఒకసారి, చూడండి చూడండి, మళ్ళీ ఇంకో పోగు చూడండి, ఇదంతా ఇసుకనండి. అతను చూడండి, రైతుని కాదు కూలోడిని అలాగని చెప్తున్నారు. కూలోళ్ళైనా రైతులైనా కానీ చూడండి ఎంత చక్కగా. నేను కలిపింది అంతా కూడాను ఇసుకలో మాయమైపోయింది. ఇది ఇసుక కాదు, ధాన్యం. కానీ దాన్ని ఇది ఇసుక అలాగని చెప్పి నాకు తెలుసు, మీకు తెలియదు కదా. ఓకే ఫ్రెండ్స్, బాగా చూడండి. మీకు దిగుబడి కావాలంటే ముందు ధాన్యం నూరిసిన తర్వాత ఓ 2 ఆటలు వేసుకెట్టుకోండి. పోగేసుకొని మీరు చక్కగా శుభ్రంగా చేసుకుంటే మీకు అన్నీ కూడాను కలిసి వస్తాయి. ఇతనైతే మరి ఐటమ్స్ వస్తలేదు, ఇతను మాత్రం పనికొచ్చాడంట. చూడండి, ఓకే చూడండి ఫ్రెండ్స్. చూడండి, అదంతా కూడా 2 లారీలకు పైన ఇసుక కలిపారు. చూడండి, ఆ మచ్చలన్నీ కూడాను ఇసుకలే. 2 లారీలకు పైన ఇసుక కలిపేశారు. అంటే మనోడు దిగుబడి ఎంత వస్తుందో ఇంకొకసారి ఆలోచించండి. అదండి, రైతు తెలివితేటలు లేవు అని అనుకుంటారు. పురుగుల మందు తాగేస్తారు అంటారు, కానీ ఎన్ని మందులు తాగాలన్నా కానీ ఇది ఒక్క విషయంలో తెలివితేటలుగా ఉన్నారండి. సూపర్ అండి రైతు.